ఈ సీజన్ తెలుగు టైటన్ స్ట్రాంగ్గా కంబ్యాక్ అవ్వాలంటే ఈ 3 ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీద చాలా డిపెండ్ అవుతుంది. ఈ వీడియోలో తెలుగు టైటన్స్కి కీ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ ప్రీవియస్ సీజన్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ సీజన్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేవి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ కీ ప్లేయర్ భరత్ గత సీజన్స్లో సాలిడ్గా రానిచ్చాడు. లాస్ట్ సీజన్ 23 మ్యాచెస్లో 116 పాయింట్స్ తెచ్చాడు. అందులో 102 రైడ్ పాయింట్స్, 14 ట్యాకిల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒక రైడర్గా మాత్రమే కాదు, డిఫెన్స్లో కూడా లెఫ్ట్ ఇన్ రైట్ ఇన్లో ఆడుతూ యాంకిల్ హోల్డ్స్ చేయడం చాలాసార్లు చూసాం. అయితే సీజన్ 9లో భరత్ 279 రైడ్ పాయింట్స్తో ఫైర్ తెప్పించాడు. ఈసారి కూడా సేమ్ అగ్రెషన్తో ఆడితే తెలుగు టైటాన్స్ కంప్లీట్ గేమ్ చేంజర్స్ అవ్వచ్చు. టైటాన్స్కి ప్రీవియస్ సీజన్స్లో సెకండ్ అండ్ థర్డ్ రైడర్ సపోర్ట్ లేకపోవడం మేజర్ ఇష్యూ. ఇప్పుడు భరత్ బెంచ్లో ఉంటే కూడా టీంకి రిథమ్ మిస్ కాకుండా ఉండాలి అంటే సెకండ్ రైడర్ నుంచి మంచి సపోర్ట్ ఉండాలి. సెకండ్ రైడర్ కోసం విజయ్ మాలిక్ సెట్ అవుతాడు. విజయ్ మాలిక్ లాస్ట్ సీజన్ 22 మ్యాచెస్లో 172 రైడ్ పాయింట్స్ తెచ్చాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో తన పర్ఫార్మెన్స్ హైలైట్స్ అవ్వడంతో ఈ సీజన్ తనకి ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. మెయిన్ రైడర్ భరత్కి సపోర్ట్ చేయడం, క్రంచ్ మూమెంట్లో టీంని ఫినిష్ లైన్కి తీసుకెళ్లడం విజయ్ రోల్లో ఉంటాయి. టైటన్స్ ఫ్యాన్స్కి ఈ సీజన్లో అయినా కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే డిఫెన్స్లో కీ ప్లేయర్గా శుభమ్ షిండే ఉన్నాడు. శుభమ్ షిండే అంటే డిఫెన్స్లో కాన్ఫిడెన్స్. లాస్ట్ సీజన్లో 22 మ్యాచెస్లో 56 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అందులో 4 ఐఫైస్ కూడా ఉన్నాయి. కబడ్డీలో ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండ్ శుభమ్ షిండే ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ని లీడ్ చేయడం, ఆపోజిట్ రైడర్స్ని కంట్రోల్ చేయడంలో శుభమ్ షిండే కీ రోల్ ప్లే చేస్తాడు. శుభమ్ షిండే సేమ్ ఫామ్ని ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేస్తే టైటన్స్ మ్యాచెస్ చూడడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ 3 ప్లేయర్స్ భరత్, విజయ్ మాలిక్ అండ్ శుభమ్ షిండే కన్సిస్టెన్స్గా పర్ఫార్మెన్స్ చేస్తే తెలుగు టైటన్స్కి ప్లే ఆఫ్స్ చాలా దూరం ఉండదు. ఈ 3 కీ ప్లేయర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ ముగ్గురులో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.